హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మొన్న మజ్జిగ రొట్టె పోస్తాను అని చెప్పేసి, పిండి ఎలా పోసుకోవాలి అని చెప్పేసి నేనైతే ప్రీవియస్ వీడియోలో చూపించా కదా, ఆ పిండితో అయితే నేను దోశలాగా వేశానండి. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ అది తిన్నాక ఈరోజైతే నేను సాంబార్ కాస్తున్నాను. అందుకని పెసరపప్పు, కందిపప్పు 2 మిక్స్ చేసి క్లీన్ చేసేసుకొని వాటర్ పోసి నానబెట్టేసాను. కొంచెంసేపు నానిన తర్వాత స్టవ్ మీద పెడితే తొందరగా ఉడికిపోయిద్ది కదా, గ్యాస్ కూడా సేవ్ అయిద్ది. ఇక అందుకని ఇంకా సాంబార్లోకి అయితే నేను క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అలాగే కొత్తిమీర, పుదీనాకు, ములక్కాయలు ఇవన్నీ కోసేసి ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. భలే కలర్ఫుల్గా కనిపించింది కదా, బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే నేను పప్పు పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా బయట అయితే ఊడుస్తున్నాను. న్యూ ఇయర్ రోజు ముగ్గేసి దాంట్లో కలర్స్ వేసా కదా, ఇంకా ఇసుక కాళ్ళకి తగులుతానే ఉంది కదా, అందుకని నేను మళ్ళీ మొత్తం ఊడ్చుకొని వస్తే చూసారు కదా ఎంత మట్టి వచ్చేసిందో. ఇంకా ఈ సందంతా ఊడ్చేస్తున్నానులేండి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక చెప్పు అయితే నాకు తెగిపోయింది. ఇక అందుకని నేను ఫెవిక్విక్ ఇంట్లో ఉంటే అది అంటిద్దాము అని అనుకుంటున్నాను. అది ఒకవేళ అతుక్కుందంటే వేసుకోవచ్చు కదా కొన్ని డేస్ అని చెప్పి. అంతా బాగుందండి, ఇటు సైడ్న మాత్రం ఊడిపోయి వచ్చేసింది. ఇక అది ఫెవిక్విక్తో అంటిద్దామని చెప్పేసి నేను అదే చెప్పు అయితే తీసాను, అది చూపిస్తాలేండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ సందు మొత్తం ఊడ్చుకుంటూ వస్తున్నాను. ఇంకా ఇదైతే నేను ఇప్పుడు ఊడ్చేది కొత్త చీపురండి. ఇదివరకు చీపురు అయితే మా ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఎలుక కనిపిస్తే మా హస్బెండ్కి దాన్ని పెట్టి కొట్టారంట. ఎలుక అయితే చావలేదు, పారిపోలేదు, కానీ చీపురు అయితే ఇరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఓనర్స్కి చెప్తే వాళ్ళైతే మెస్ కొట్టించారు. ఇంకా అప్పటి నుంచి ఎలికి రాలేదులేండి, వెళ్ళిపోయింది బయటకి. కాకపోతే ఆ చీపురు మాత్రం విరిగిపోయింది, బాగా మంచిగా స్ట్రాంగ్గా ఉండేది. ఇంకా ఇరిగిపోయిందని చెప్పేసి ఇవిగో ఈ చీపుర్లు అయితే తీసుకున్నాను. కాకపోతే ఇవి ఉండవండి ఎక్కువ డేస్, ఏంటంటే అవి ఊరినే వచ్చేస్తాయి దాంట్లోంచి. తీసుకున్నాను, చూడాలి మరి ఎన్ని డేస్ వస్తాయో. 2 తీసుకున్నాను, 100 తీసుకుందామా. ఒకటి గ్రీన్ కలర్ది, ఒకటి రెడ్ కలర్ది. చూసారు కదండి ఎంత దుమ్ము వచ్చిందో. ఊడ్స్తానే ఉన్నా కానీ సందులోకి అయితే బాగా దుమ్ము వచ్చేసిద్ది. ఇదిగోండి ఆ చీపు చూసారు కదా ఎలా ఇరిగిపోయిందో, చిన్నదైపోయింది. ఫస్ట్ అయితే దాంతోనే కింద వంగి ఊడుస్తున్నాను, నడుము నొప్పి వచ్చేస్తుంది. ఇక అందుకని సరే అది పక్కన పెట్టేసి ఇంకా ఇదైతే బయట పెట్టాను. ఇంకో గ్రీన్ కలర్ది అయితే ఇంట్లో వాడుతున్నాను. ఇంకా ఇదిగోండి దుమ్ము చాలా వచ్చింది కదా, ఇక ఎత్తేసేసి నెక్స్ట్ అయితే బట్టలు ఉతకాలండి, బట్టల పని ఉంది. నేను ఎక్కువ చెప్పుల్లో ఫ్లాట్సే ఎక్కువ వేసుకుంటానండి, కానీ అది తెగిపోయింది అని చెప్పేసి నేనైతే అదే హై హీల్స్ అనేవి వేసుకుంటున్నాను. కాకపోతే అవి ఎక్కువ దూరం నడుస్తుంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి నాకు. అలవాటు పోయటం వల్ల ఏమో ఫ్లాట్లే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఫ్లాట్సే వాడుతున్నాను. ఈ ఈ హై హీల్స్ వేసుకోవటం వల్ల ఏంటంటే నాకు ఎందుకో బాగా కాళ్ళు నొప్పులు రావటం, ఎక్కువ దూరం నడిస్తే బొబ్బ రావటం, బొబ్బలు అట్లా ఉంటుంది. ఇంకా అందుకని నేను ఫెవిక్విక్ అయితే వేసాను దానికి. చూడాలి మరి ఉంటుందో లేదో. ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు సర్ఫ్లో పెడదామని చెప్పేసి ఇంకా లోపల నుంచి అయితే తీసుకొచ్చి బయట వేస్తున్నాను. సర్ఫ్లో పెట్టేసి ఒక 1/2 అవర్ అలా ఉంచేసి ఉతికితే మురికి కూడా పోయిద్ది కదా. ఇక అందుకని ఆ చెప్పులకైతే నేను ఫెవిక్విక్ వేసా, కానీ ఒకవేళ ఊడిపోయిద్దేమో అని చెప్పేసి నేనైతే చెప్పులు కొందాం అనుకుంటున్నాను. మళ్ళీ ఫ్లాట్సే చూడాలి, పని తొందరగా అయితే వెళ్ళి చెప్పులు కొనుక్కుందామని చెప్పేసి అనుకున్నాను. వెళ్ళి తీసుకున్నానులేండి. అక్కడ ఏమేమి తీసుకున్నానో కూడా చూపించాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇగోండి ఇవన్నీ మా హస్బెండ్ ఆఫీస్కి వేసుకెళ్తారు కదా సాక్స్లు అవి అలాగే ఎక్కువ బట్టలు లేవులేండి. ఇంకా డ్రెస్సులు అవి ఇవన్నీ మొత్తం నేను సర్ఫ్లో పెట్టేసేసి మేము సాంబారు కాసాను అనుకోండి, అంటే స్టవ్ మీద వేసేస్తే అవి కాగుతూ ఉంటాయి.
ఎంత కాగితే అంత టేస్ట్ బాగుండిద్ది కదా సాంబారు. ఇంకా సర్ఫ్లో పెట్టేసి లోపల పని చేద్దామని చెప్పి ముందైతే నేను ఇవి అన్నీ సర్ఫ్లో పెట్టేసుకుంటున్నాను. సండే ఏంటో ఊరినే గడిచిపోయినట్టు అనిపించిద్దండి నాకు. ఆ ఒక్కడే మాత్రం తొందరగా గడిచిపోయినట్టు అనిపించిద్ది, ఎందుకో కానీ తెలీదు. లేచేసరికి కొంచెం లేటుగా లేచామనుకోండి, సండే కదా అని చెప్పేసి ఇంక ఇంట్లో నాన్ వెజ్ అయితే చెప్పనే అక్కర్లేదు, ఇంకా లేట్ అయిపోయింది. ఈరోజు సాంబారే కాబట్టి కొంచెం తొందరగానే నాకు పని అయిపోయింది. లేకపోతే నాన్ వెజ్ అనుకోండి, అవి తీసుకొచ్చి అవి క్లీన్ చేసుకొని వండి తినేసరికి ఎట్లా లేదన్నా 2:30 అలా అయితే తినేసరికి అప్పటిదాకా నాన్ వెజ్ కదా, ఇంకా మనకి ఎక్కువ ఆకలేస్తూ ఉండేది మామూలు డైలీ కన్నా కానీ సండే రోజున ఎక్కువ ఆకలి అనిపించింది. మీలో ఎవరికన్నా ఇలా అనిపించిద్దా? నాకైతే వండుతున్నప్పుడు కానీ ఆ స్మెల్కో ఏమో కానీ బాగా తొందరగా ఆకలేస్తున్నట్టు అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి సర్ఫ్లో అయితే బట్టలు మొత్తం పెట్టేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత అలా నేను ఉతికేసాను. ఉతికేసిన తర్వాత తొందరగా బతికిచ్చానండి బట్టల దగ్గర. కానీ నాకు అంట్లో ఎన్నైనా తోముతా కానీ బట్టలు ఉతికేసరికి ఉతకాలనిపించదు నాకు ఎందుకో కానీ. ఒకవేళ ఉతుకుదాంలే అని ఒకరోజు ఊరుకున్నాను అనుకోండి, రెండో రోజుకి ఎక్కువ అయిపోతాయి. బట్టల పని నాకు పెద్ద పనిలాగా అనిపించింది ఎందుకో కానీ. అంట్లో ఎన్నైనా తోమేస్తాను, ఇంకా మిగిలిన పనులు ఏమైనా చేస్తాను కానీ బట్టల దగ్గరికి వచ్చేసరికి అబ్బా చెయ్యాలా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ సంచి ఉంది కదా, ఇది కూరగాయలకి తీసుకెళ్ళేదో ఇంకో దానికి ఏదో యూస్ చేసేది. ఇంకా కింద అయితే బాటము మురికి పట్టినట్టు అనిపించింది. ఇంకా సర్ఫ్ పెట్టేసేసి మొత్తం క్లీన్ చేసేసి బట్టలు లాస్ట్లో నీళ్ళు వస్తాయి కదా కంఫర్ట్ పోసినవి, అది మొత్తం క్లీన్ చేసేసి నేనైతే ఆరబెట్టేశాను. ఆరబెట్టేసిన తర్వాత ఇంకా శుభ్రంగా ఆరిపోయిందిలే, ఇంకా లోపలికి తీసుకొచ్చి పెట్టేశాను. ఇంకా బట్టలు నిన్న ఆరేసినవి ఉంటాయి కదా, అవైతే ఒక్కొక్కటిగా మడతలు వేసుకుంటున్నాను. మేమైతే ఈరోజు నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదులేండి, ఎందుకంటే నాకు బాగా వేడి చేసింది. అసలే జలుబు దగ్గు కదా, ఎందుకు బాగా వేడి చేసింది. ఇంకా అవి తింటే ఇంకా ఎక్కువ వేడి చేసిద్ది కదా, ఇంకా అందుకని నేనే వద్దని చెప్పాను. ఇంకా అది కాక సాంబార్ తిని చాలా వీక్స్ అయిపోయింది నాకు తెలిసి, ఒక 3 వీక్స్ అన్నా అయింది. సాంబార్లు పప్పులు అంటే బాగా ఇష్టం నాకు. ఇంకా అందుకని సాంబార్ కాసి మా అమ్మోళ్ళు వడియాలు తీసుకొస్తే అవైతే వేయించేసాను. సాంబారు వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండేది కదా, వడియాలు వేసుకొని ఒక ముద్ద ఎక్కువే తింటాము. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఆ సాంబారు చెప్పా కదా, నేను ఊడ్చేటప్పుడే చెప్పా కదా సాంబార్ పొయ్యి మీద వేసానని. ఇంకప్పుడే నేను బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కువసేపు నానబెట్టి వండితే రైస్ కూడా చాలా బాగుంటుంది కదా, మీరు ఎప్పుడన్నా గమనించారా? తొందరగా ఉడికిపోయిద్ది, అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉండిద్ది. అందుకే నాకు పొడి పొడిలాడుతూ తింటమే ఇష్టము. ఇక అందుకని మ్యాక్సిమం నానబెట్టే వండుతాను, అప్పుడప్పుడైతే ఏం వండను, నానబెట్టే వండేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఆ మజ్జిగ రొట్టె అది చెప్పా కదా, అదైతే పిండి వేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే ఈవినింగ్, ఈరోజు మార్నింగ్ వేసామనుకోండి ఈవినింగ్కి, ఇవాళ ఈవినింగ్ పిండి వేసామనుకోండి రేపు మార్నింగ్కి చాలా బాగుంటాయి, పుల్లగా చాలా బాగుంటాయి. కానీ అప్పుడే వేసుకొని అప్పుడే తింటే ఏంటంటే సరిగ్గా రావన్నమాట. ఇదేంటి గట్టిగా కాలినట్టుగా పిండిగా వచ్చిద్ది. ఇక అందుకని ఎప్పుడైనా ఈరోజు పిండేస్తే రేపు పిండేస్తే ఈవినింగో ఎల్లుండో అలా వేసుకుంటే చాలా బాగుండిద్ది. మర్చిపోయి నేను ఈ పని అయిపోయాక నేను కూరగాయలకు కూడా వెళ్ళానండి. కూరగాయలు వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా ఉల్లిపాయలు అయితే రేట్లు పెరుగుతున్నాయి, ఎవరన్నా తీసుకోపోతే మాత్రం తీసుకోండి. టమాటాలు కిలో 20 రూపీస్ అంట, ఉల్లిపాయలు మాత్రం 200, 150 అలా ఉన్నాయి. రేట్లు ఇంకా పెరుగుతాయి అనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడైనా గమనించారా, నిత్యావసరాలు అంటే ఇవి కంపల్సరీ మనం వాడాల్సిందే అనేవి పెరుగుతాయి. ఆ పెరిగేదేదో దొండకాయో ఏ బంగాళదుంప ఇలాంటివి పెరగవు, గమనించారా? మనం ఏదైతే ఎక్కువగా వాడతామో అవే రేట్లు పెరుగుతూ ఉంటాయి. మనం తప్పదు కదా అవి
ఇప్పుడు ఏ కూరలైనా ఏదైనా అందరూ టమాటా వాడాల్సిందే, అసలు డైలీ ఉల్లిపాయ వాడాల్సిందే కదా. అలాంటివి రేట్లు పెరుగుతాయి. ఇంకా ఈరోజు సంతకెళ్ళా కదా, అక్కడ అయితే 200, 150 అలా అమ్ముతున్నారు. రేట్లు బాగున్నాయండి. సండే మాత్రం బద్దకిచ్చకుండా వెళ్ళాలా అని ఏమనిపించదు నాకు. సంతకెళ్ళటం అంటే బాగా ఇష్టం. అందరూ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. అలాగే చాలా స్టాల్స్ ఉంటాయి. ఇంకా వేరే వేరే కూడా అమ్ముతూ ఉంటారు కదా, రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు అవన్నీ ఉంటాయి కదా సంతలో. అవన్నీ చూసుకుంటూ వెళ్తాం. నాకైతే చాలా ఇష్టం, చాలా నచ్చిద్ది. అస్సలు బతికిచ్చను సంతకి వెళ్ళటానికి మాత్రం నేను. సంతకనే కాదు, ఎగ్జిబిషన్లు అయినా వీటిల్లో ఏ అయినా బయటికి వెళ్ళి చూడటం అంటే నాకు చాలా ఇష్టము. ఎంతసేపు అయినా ఇంక ఉందామని అనిపించింది, కానీ ఇంటికి వెళ్దాము అని అనిపించదు ఎందుకో. కానీ కొంతమంది మైండ్ సెట్ అలా ఉండేది కదా. నాకు మాత్రం బయట తిరగటం అన్నా, బయట ఏమన్నా చూడటం అన్నా కానీ చాలా ఇష్టము. చెప్పా కదా, ఒకరోజు బద్దకిచ్చేసరికి బట్టలు మాత్రం చాలా అయిపోయాయి. ఎక్కువ బట్టలు ఉతికేసరికి నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ కూడా వచ్చేసాయి. ఇంకా అందుకే ఏ రోజు ఆ రోజు మ్యాక్సిమం ఏ రోజు ఆ రోజే ఉతుకుతాను. ఏదైనా ఒక్కరోజు బద్దకిచ్చాను అంటే ఇక బట్టలు ఎక్కువైపోతాయి. నేను అవన్నీ ఉతకాలంటే నాకు కాళ్ళు చేతులు కూడా నొప్పులు వచ్చేస్తాయి. ఇంకా ఇగోండి చూసారు కదా, ఇక బట్టలన్నీ మడతేసేసుకున్నాను. చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా అవన్నీ సర్దేసుకున్నాను లోపల. ఇంకా కూరగాయలకి వెళ్ళానని చెప్పా కదా, ఇవైతే తీసుకొచ్చాను. కాకరకాయలు అయితే మా తోటలోయే, అందుకే ఇది తొందరగా వండాలండి, లేకపోతే పండిపోతాయి. ఇంకో కాకరకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇవి అయితే చిక్కుడుకాయలు అయితే ఏరుకొనివ్వట్లేదు. వాళ్ళైతే కుళ్ళిపోయినాయో పాడైపోయినాయో కూడా ఇవ్వచ్చు కదా, అందుకని అయితే ఏరుకొనియట్లేదు. మనమైతే మంచి ఏరుకుంటామని చెప్పేసి. ఇంకా ఇగోండి టమాటా కిలో 20 రూపీస్ అంట. ఇంకా కొత్తిమీర, పుదీనాకు, గోంగూర తీసుకొచ్చాను. గోంగూర ఎప్పుడైనా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అంటే నెక్స్ట్ డేకి కూడా ఉండాలి అనుకుంటే ఆ కాళ్ళన్నీ తీసేసి ఆకుల వరకు మనం ఆరబెట్టేసుకున్నట్టు ఉంచామనుకోండి, తొందరగా పాడవదు గాలి తగులుతూ ఉంటే. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి సర్ఫ్లో బాటిల్లో పెట్టేసా కదా, కొంతసేపు ఉంచేసి ఒక 1/2 అవర్ అలా 45 మినిట్స్ అలా తర్వాత బట్టలు ఉతుకుదాంలే అని చెప్పేసి సర్ఫ్లో పెట్టాను. ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా కదా. నాకు పొడి పొడిగా ఉంటే ఇష్టం అండి. నేల వాటర్ మీద అంటే తడిగా ఉంటే నచ్చదు. పొడిగా ఉందనుకో అది చూడటానికి కూడా నచ్చిద్ది నాకు ఎందుకో కానీ. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి, నేనైతే ఇవన్నీ ఇక లోపల సర్దేసుకోవాలి. ఇంకా చెప్పా కదా చెప్పులు తీసుకోవాలని చెప్పేసి, చెప్పులు తీసుకోవడానికి వెళ్తే అక్కడ నాకు ఈ రోల్ కనిపించింది చిన్నది. అయితే నేను ఇది ఆమె చెప్పడం అయితే 350 చెప్పిందండి. నేనైతే 150కి తీసుకున్నాను. ఇక ఆమె చెప్పింది ముందైతే ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం బియ్యం వేసి దంచేసి పొడిగా దంచేసి ఆ తర్వాత క్లీన్ చేసి ఒక క్లాత్తో తుడుచుకొని పెట్టుకో అని చెప్పింది. ఇంక అందుకని నేను ఇది తీసుకొని రాగానే నేనైతే కొంచెం బియ్యం వేసుకొని మొత్తం దంచుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే సేవింగ్స్ అనుకున్నానని చెప్పా కదా, అందుకని ఇదిగోండి ఈ తాళం ఉన్నదైతే నేను తీసుకున్నాను. అంటే మామూలు అనుకోండి, మనం ప్రతిసారి అవసరం ఉంటే తీసేసుకొని వాడేస్తాం కదా. ఇదైతే కొంచెం తీయాలి, ఏమన్నా తీసుకోవాలన్నా కానీ ఆ తాళం తీయాలి అని మనకు తొందరగా తీయాలనిపించదు. అందుకే నేనైతే ఇది తీసుకున్నాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు అర్థమైద్ది మీకు ఆ వీడియోస్ నచ్చుతున్నాయని. ప్లీజ్ అండి తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.